ప్రభుత్వ మార్పు వ్యవహారంతో బీహార్ రాజకీయాలు హీటెక్కాయి. మరి కాసేపట్లో సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. మహాఘట్ బంధన్కు గుడ్ బై చెప్పనున్న నితీష్ అనంతరం బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా నితీష్ తన నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేలకు తెలిపారు. కాసేపట్లో రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే రాజ్ భవన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు బలం కూడగట్టుకోలేకపోయాయి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్ల సంఖ్యాబలం అవసరం ఉంది. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏకి 82 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 78 మంది ఉండగా హెచ్ఏఎంకు 4 ఉన్నారు. ఇక జేడీయూకు 45 సీట్లు, ఆర్జేడీకి 79 సీట్లున్నాయి. కాంగ్రెస్కు 19 సీట్లు ఉండగా లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లున్నాయి. ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్, బిగ్ న్యూస్. బీహార్ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసేపటి క్రితమే గవర్నర్ రాజేంద్ర ఆలేకర్ను కలిసి తమ రాజీనామా పత్రాన్ని అందించడం జరిగింది. మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, మహాకూటమి జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో ఏర్పడిన ప్రభుత్వాన్ని ఎందుకు ముఖ్యంగా వదులుకోవాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారు. అలాగే ఈరోజు సాయంత్రమే మరోసారి 9వసారి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు 2000 సంవత్సరం నుంచి ఈ 24 ఏళ్లలో 9వసారి ఆయన ముఖ్యమంత్రిగా బీహార్కి ప్రమాణ స్వీకారం చేయడం. వరుసగా ముఖ్యంగా ఎన్డీఏ అలాగే ఆర్జేడీ ఇటు మహాకూటమితో కలిసి ఆయన ముఖ్యమంత్రులుగా ముఖ్యంగా పూర్తిస్థాయి మెజార్టీ రాకపోయినా కానీ మిగతా పార్టీల సంఖ్యాబలంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేస్తూ బీహార్లో ముఖ్యంగా పరిపాలన అందించడం జరిగింది. సో ఈరోజు బీజేపీ మద్దతుతో మరోసారి ఎన్డీఏలోకి వచ్చి గడిచిన 10 ఏళ్లలో 2014 ముందు ఆయన ఎన్డీఏలో ఉండేవాళ్ళు. మోడీని ప్రధాని క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు ఎన్డీఏలోకి రావడం, 2 సార్లు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. సో ఈ 10 ఏళ్లలో 4వసారి ఆయన మళ్ళీ ఎన్డీఏలోకి వస్తున్నారు. సో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదొక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇండియా కూటమికి ఆజ్యం పోసి ఇండియా కూటమికి సూత్రధారిగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు ఆ మహాకూటమి ఇండియా కూటమికి చెక్ పెట్టే విధంగా ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి వస్తున్నారు. సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది 2024 సార్వత్రిక ఎన్నికలపైన తీవ్ర ప్రభావాన్ని చూపించబోతుంది. అలాగే 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి బీహార్లో. సో ఖచ్చితంగా బీహార్లో కూడా ఎన్డీఏకి ఇప్పుడు నితీష్ చేరికతో సో ఖచ్చితంగా ఇటు బీహార్లో కూడా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరగబోతున్నాయి. సో అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా లోక్సభ స్థానాల్లో దీని ప్రభావం గట్టిగా కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా కొంత ప్రయత్నించినప్పటికీ కూడా కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వాన్ని నిలుపుకోలేకపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్డీఏకి అక్కడ 82, ఇప్పటి వరకు బీజేపీకి 78 స్థానాలు, అలాగే హిందుస్థాన్ అవామ్ మోర్చాకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మొత్తం 82. ఇప్పుడు జేడీయూకి సంబంధించిన 45 మంది ఎమ్మెల్యేలు కలవడంతో మొత్తం సంఖ్యాబలం 127కు చేరింది. 243లో 122 మ్యాజిక్ ఫిగర్. సో కావాల్సిన సంఖ్యాబలం కంటే 5 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎక్కువగానే ఉంది. అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సంతోష్ కూడా ఇటు నితీష్ కుమార్కి మద్దతు ఇస్తుండడంతో మొత్తం 128కి ఇటు ఎన్డీఏ సంఖ్యాబలం చేరుకోబోతోంది. సో బీజేపీ ఒక కండిషన్ పెట్టడం జరిగింది, మీరు రాజీనామా చేసిన తర్వాతనే మేము మద్దతు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడంతో నితీష్ కుమార్ ఈరోజు ఉదయం కాసేపటి క్రితం జేడీయూ శాసనసభాపక్ష సమావేశాన్ని తన నివాసంలో ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలందరికీ తాను రాజీనామా చేస్తున్నానని చెప్పి సమాచారం ఇచ్చి నేరుగా రాజ్భవన్కు వెళ్ళి రాజేంద్ర కుమార్ ఆలేకర్కి తన రాజీనామా పత్రాన్ని అందించడం జరిగింది. ఎప్పుడు ముఖ్యంగా పవర్ షఫ్లింగ్లో ముందుంటారు నితీష్ కుమార్, అయినప్పటికీ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం వరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రజానాయకుడిగా నితీష్ కుమార్కి బీహార్లో పేరుంది కాబట్టి. సో ఏ పార్టీ ఇటు ప్రస్తుతం ఆర్జేడీకి 79 స్థానాలు ఉన్నాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ని గౌరవించి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా బీజేపీకి మెజార్టీ స్థానాలు, ఇప్పుడు కూడా 78 అసెంబ్లీ స్థానాలు అయినప్పటికీ కూడా నితీష్ కుమార్కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా 2020లో ఏ విధమైన పవర్ షేరింగ్ చేసుకున్నారో ఇటు 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్తో పాటుగా కీలక పోర్ట్ఫోలియోలకి సంబంధించి ముఖ్యంగా బీజేపీ అడగడం జరిగింది. అలాగే
హిందుస్థాన్ ఆవం మోర్చా కూడా ప్రస్తుతం ఇప్పుడు నితీష్ కుమార్ మళ్ళీ ప్రభుత్వాన్ని బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన తర్వాత హిందుస్థాన్ ఆవం మోర్చా కూడా 2 మంత్రి పదవులను అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా నితీష్ కుమార్కి ముఖ్యంగా అటు ఇటు ఎన్డీఏలోకి రావడం, ఎన్డీఏ నుంచి వీడటం, అలాగే ఆర్జేడీ మహాకూటమితో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం బీహార్లో సర్వసాధారణం అయిపోయింది. సో ఇప్పుడు కూడా 8వసారి ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. సో 9వసారి మళ్ళీ సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇటు జేపీ నడ్డా, అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారు. గతంలో ఎన్డీఏ నుంచి వైదొలిగినప్పుడు ఇక ఎప్పటికీ ఎన్డీఏలోకి రానివ్వమన్న చెప్పిన నేతలే బీజేపీలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు చాలా కీలకం. 2024లో మళ్ళీ మోడీని ప్రధాని చేయాలన్న సంకల్పంతో బీజేపీ పనిచేస్తోంది. ఈసారి 400 సీట్ల టార్గెట్ పెట్టుకుంది కాబట్టి సో ఖచ్చితంగా తమకి కలిసి వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే నితీష్ కుమార్ ముఖ్యంగా ఇండియా కూటమి అలాగే ఆయా పార్టీలతో ఉన్న పొసగని కారణాలతో ప్రస్తుతం ఇండియా కూటమిలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఎన్డీఏలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఇటు బీహార్ రాజకీయ పరిణామాలు, నితీష్ కుమార్ కొంత అసంతృప్తి కావడానికి కారణం అక్కడ గ్రౌండ్లో ఆర్జేడీ పనిచేయకపోవడం, ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, అలాగే ముఖ్యంగా అవినీతి ఆరోపణలో ఆర్జేడీ వెంట ఉండడం. సో ఈ కారణాలతో బీహార్ రాజకీయ పరిణామాల నుంచి ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్ని వదులుకుంటూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. అలాగే జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారిగా ఉన్న తనని ముఖ్యంగా సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కానీ, కన్వీనర్ని చేయకపోవడం కానీ, కాంగ్రెస్ పూర్తిగా ఇండియా కూటమిని టేక్ ఓవర్ చేసుకోవడం కానీ, సో ఇటువంటి పరిణామాలు కూడా నితీష్ కుమార్ని కొంత అసంతృప్తికి గురి చేశాయి. అలాగే కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కూడా కాంగ్రెస్ ఎక్కడ మంచి ఫలితాలను సాధించలేని పరిస్థితి ఉంది. ఇటు కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించిన పరిస్థితి, మిజోరంలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, అలాగే రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఓడిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి వేవ్ బీజేపీ వైపు చూస్తుంది. అలాగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ బైకాట్ చేయడం, భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో ఇటు ప్రజల్లోకి వెళ్ళడం, సో దానికి అంత ప్రతిస్పందన రాకపోవడం, సో ఈ కారణాలను కూడా పరిశీలిస్తూ ఎన్నికల ముఖ్యంగా పోల్ స్ట్రాటజిస్ట్ ఇచ్చిన సూచనలు కానీ, జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, బీజేపీ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుంది అన్న విషయం కానీ, ఎన్డీఏ అలాగే బీహార్లో కూడా ఆర్జేడీ విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. జేడీఏకి సముచిత ప్రాధాన్యత ఈ లోక్సభ ఎలక్షన్స్లోనూ అలాగే నెక్స్ట్ ఇటు అసెంబ్లీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వకపోయే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని అంశాలని పరిశీలించే నితీష్ కుమార్ ముందస్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు బీహార్లో ప్రభుత్వ మార్పు, ఇటు ఇండియా కూటమిలో బీటలు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ముఖ్యంగా ప్రస్తుత పరిణామాలు. సో జాతీయ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నితీష్ వెళ్ళిపోవడంతో ఇండియా కూటమిలో ఉన్న నేతలు కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు బెంగాల్లో మమతా బెనర్జీ సొంతగా ఒంటరిగానే పోటీ చేయాలంటూ నిర్ణయించుకున్నా. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా బయటకు రావడంతో ఇండియా కూటమి పరిస్థితి కానీ నెక్స్ట్ కాంగ్రెస్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? ఎస్, ఇప్పటి వరకు ఈ 3 రాష్ట్రాలు చూస్తున్నట్లయితేనే కనుక 90 లోక్సభ స్థానాలు ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నవి. ఇటు బెంగాల్లో 42, ఇటు పంజాబ్లో 13, ఇప్పుడు బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 90 సీట్స్కి సంబంధించి ఎవరికి వారుగా ముఖ్యంగా ఈ బీహార్లో ఎన్డీఏ కూటమి అలయన్స్గా పోటీ చేయడం జరుగుతుంది. సో అది ముఖ్యంగా ఎన్డీఏకి కొంత ఫెచ్చే అవకాశం ఉంటుంది. ఇటు బెంగాల్లో ఈ మమతా బెనర్జీ ఇండివిజువల్గా పోటీ చేయడంతో అక్కడ కాంగ్రెస్ నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతగా పోటీ చేయడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నష్టం అక్కడ కూరబోతోంది కాంగ్రెస్కి. సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ కేరళలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్ వామపక్షాలకు సంబంధించి యూడీఎఫ్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది కాబట్టి సో అక్కడ సీట్ షేరింగ్ ఏ విధంగా ఉంటుంది, తమిళనాడులో స్టాలిన్ డీఎంకే అనుకున్న స్థానాలు ఇస్తాడా, సో ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఈ వాదన అనేది ఉంది. ఇండియా కూటమిలో సీట్ షేరింగ్ అనేది చాలా వివాదాలకు దారితీస్తుంది అనేది, కానీ అది ఇప్పుడు కూటమి విచ్ఛిన్నానికే దారితీసినట్లుగా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా నితీష్ కుమార్ ఎవరైతే ఈ కూటమి ఏర్పాటుకు ఆజ్యం పోసారో, సూత్రధారుడుగా ఉన్నారు, సో ఆయన ఇప్పుడు ఈ కూటమిని వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇప్పటికే మమతా బెనర్జీ అలాగే ఇటు అరవింద్ కేజ్రీవాల్ బాహాటంగా మాట్లాడకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే ఇటు వామపక్ష నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది ఇండియా కూటమిపై ఉండబోతోంది. బీహార్ రాజకీయ పరిణామాలు అలాగే నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వెళ్ళడం అనేది. సో ఇప్పటి వరకు అయితే ఇండియా కూటమి నేతలు అక్కడ ఇంకా ఎటువంటి నిర్ణయం జరగలేదు కాబట్టి స్తబ్దుగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా
నితీష్ కుమార్ వినని పరిస్థితి. సోనియా గాంధీ ఫోన్ చేశారు, అలాగే మల్లికార్జున ఖర్గే 3 సార్లు ఫోన్ చేశారు, లాలూ ప్రసాద్ యాదవ్ 5 సార్లు ఫోన్ చేశారు. అయినప్పటికీ కూడా ఆయన పిక్ చేయలేదు. ఎందుకంటే మారుతున్న రాజకీయ సమీకరణలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కానీ, రామ మందిరానికి సంబంధించి ముఖ్యంగా హిందూ ఓట్ బ్యాంక్ బీహార్లో కూడా చాలా కీలకం జేడీయూకి. సో అటువంటిది ముఖ్యంగా కాంగ్రెస్ వెంట వెళ్తే తమ పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా నష్టపోతుంది. కేవలం లోక్సభలోనే కాదు, గ్రౌండ్లో పవర్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే కనుక తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆలోచనలో భాగంగానే నేతలంతా కూడా ఆలోచనలో పడ్డారు. అందులో భాగంగానే మమతా బెనర్జీ ఇండివిజువల్గా పోటీ చేయడం కానీ, పంజాబ్లో భగవంత్ మాన్ ఇండివిజువల్గా పోటీ చేయడం కానీ, సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఉత్తర భారతదేశంలో రామ మందిర ఇంపాక్ట్ కానీ, ప్రస్తుతం బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గరీబ్ కళ్యాణ్ యోజన నెక్స్ట్ 5 years వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఉచితంగా పేదవారికి ఆహార ధాన్యాలు, రేషన్ ఇవ్వడం అనేది, అలాగే మరికొన్ని కొత్త స్కీమ్స్ని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు బీజేపీ ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి సో ఎన్డీఏ ఇప్పుడు మళ్ళీ బలం పుంజుకుంటుంది. నితీష్ కుమార్ చేరికతో మళ్ళీ ఇతర పక్షాలు ఎన్డీఏ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో టీడీపీ కూడా ఎన్డీఏ వైపు చూస్తుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. 2019 ముందు ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఎన్డీఏ నుంచి వైదొలిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నితీష్ చేరికతో ఎన్డీఏ మరింత బలం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఇతర పక్షాలు ఎన్డీఏకి దూరం అయ్యారో వాళ్ళు మళ్ళీ న్యూట్రల్గా ఉన్న పార్టీలు కూడా మళ్ళీ ఎన్డీఏ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ ఎన్డీఏ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏఐడిఎంకే కూడా ఇటీవల కొన్ని కారణాలతో ఎన్డీఏకి దూరమైన పరిస్థితి ఉంది. కాబట్టి సో ప్రస్తుతం బీహార్ రాజకీయ పరిణామాలతో ఎన్డీఏ మరింత బలం పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గోపి, నితీష్ ది సడన్ డెసిషన్ కాదు. ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయన నియమించకపోవడంతో ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న క్రమంలో దీనికి దిద్దుబాటు చర్యలకు ప్రయత్నించలేదా కాంగ్రెస్? ఇంతవరకు వచ్చే పరిస్థితిని ముందే ఎందుకు చక్కదిద్దలేకపోయింది? ఎస్ సార్, సీట్ షేరింగ్కి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా 200 స్థానాల్లో వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 545 లోక్సభ స్థానాల్లో 200 స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని చెప్పి ఇండియా కూటమి ఒక తీర్మానం చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో 3 నెలల పాటు ఎటువంటి సమావేశాలు జరగలేదు. మొదట ఇండియా కూటమి సమావేశం పట్నాలోనే నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. కానీ ఆ తర్వాత అవి పూర్తిగా కాంగ్రెస్ టేక్ ఓవర్ చేసుకుని ఇండియా కూటమిని తర్వాత బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అక్కడ ఇండియా కూటమి ముందు ముఖ్యంగా అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కర్ణాటక ఎలక్షన్స్ ముందు. ఆ తర్వాత మహారాష్ట్రలో ముఖ్యంగా కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఇండియా కూటమికి సంబంధించిన సమావేశాన్ని ఆర్గనైజ్ చేయడం, పూర్తిగా ఇండియా కూటమిని ఈ 28 పార్టీలు ఏవైతే ఇండియా కూటమిలో ఉన్నాయో వాటన్నిటిని టేక్ ఓవర్ చేసుకునే విధంగా డిసిషన్ మేకింగ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చిన నితీష్ కుమార్ని పక్కన పెట్టి ఆయనకి ఇండియా కూటమి కన్వీనర్ పోస్ట్ కానీ లేక ప్రధానమంత్రి అభ్యర్థిగా ముఖ్యంగా ఉండాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నప్పుడు కూడా ఆయన సంప్రదించడం కానీ, ముఖ్యంగా ఖర్గే పేరుని ప్రతిపాదించడం జరిగింది. ఇటు మమతా బెనర్జీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇటు రాహుల్ గాంధీని పక్కన ఉంచడం, అలాగే ఇటు తనని ఫ్రేమ్లోకి తీసుకురాకపోవడం కూడా కొంత అసంతృప్తికి గురి చేసింది. ఎవరైతే కూటమి ఏర్పాటుకి బీజేపీని గద్దెదించేందుకు 2024 ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి అని చెప్పి ఎవరైతే కంకణం కట్టుకున్నారో అటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం అనేది సో ఖచ్చితంగా అది నితీష్ కుమార్ని బాధించింది. అందులో భాగంగానే సముచిత ప్రాధాన్యత ఇండియా కూటమిలో లేదు. క్షేత్రస్థాయిలో బీహార్లో ఆర్జేడీ ముఖ్యంగా విస్తృతమవుతున్న పరిస్థితి ఉంది, బలం పుంజుకుంటున్న పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో సీట్ షేర్ తగ్గుతుంది, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ షేర్ తగ్గుతుంది అన్న కారణంతో, అలాగే ఆర్జేడీతో ముఖ్యంగా ఇటు ఇండియా కూటమితో తమకు లాభం కలగడం కన్నా నష్టం చేకూరే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అన్న భావనలో భాగంగానే ఇటు ఎన్డీఏ వైపు నితీష్ కుమార్ చూసినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఇవ్వాల్సిన సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదన్నది ఒక అంశం ఇండియా కూటమి నుంచి వైదొలగడానికి కారణమైతే, అటు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఆర్జేడీ ముఖ్యంగా అక్కడ విస్తృతమవుతుండడం, ఆర్జేడీపై వ్యతిరేకత, అలాగే ఇచ్చిన హామీలు అమలుపరచకపోవడం, అలాగే సరైన పనిని ఆర్జేడీ డామినేషన్ ఎక్కువగా ఉండడం, తేజస్వి యాదవ్ని సీఎం చేయాలన్న డిమాండ్ పెరుగుతుండడం. ఎందుకంటే పవర్ షేరింగ్లో భాగంగా తేజస్వి యాదవ్ కూడా సీఎం పదవి అప్పగించాల్సి ఉంటుంది ఈ ఎలక్షన్స్కి ముందు. కానీ ఆ విధంగా ముఖ్యంగా నితీష్ కుమార్ ఎప్పుడు కూడా పదవిలో ఉండేందుకే ఇష్టపడుతుండే వ్యక్తి, ముఖ్యమంత్రిగా కానీ ప్రధాని కానీ ఇటువంటి హోదాల్లో ఉండాలని ఆయనకి ఎప్పుడు ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఆర్జేడీ నుంచి కొత్త డిమాండ్స్ వస్తాయి అన్న ఆలోచనలో భాగంగానే ముందస్తుగానే అప్రమత్తమై ఇటు బీజేపీ ఎన్డీఏ వైపు చూడడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోలేదు అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు బీహార్లో ప్రభుత్వం తమదవుతుంది, దీని ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ పైన ఉంటుంది. అలాగే ఇండియా కూటమికి గట్టి చెక్ పెట్టినట్టు కూడా అవుతుందన్న భావనలో భాగంగానే అసలు ఎన్డీఏ కూటమిలోకే రానివ్వము అని చెప్పిన వ్యక్తిని మళ్ళీ ఇటు ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా నితీష్ వస్తా అని చెప్పగానే వెల్కమ్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఢిల్లీ వేదికగా కూడా జేపీ నడ్డా, అమిత్
అమిత్ షా, ఇటు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు, ఆయన ప్రస్తుతం ఆ పార్టీని టేక్ ఓవర్ చేసుకున్నాడు. సో వాళ్ళందరితో కూడా చర్చించి నెక్స్ట్ లోక్సభ సీట్లు అక్కడ 40 సీట్లు ఉన్నాయి కాబట్టి సీట్ షేరింగ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్చలు జరపడం జరిగింది. అలాగే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ముఖ్యంగా ఇటు ఎన్డీఏ నుంచి వేయడం, ఎన్డీఏలోకి రావడం ఇది పరిపాటిగా మారిపోయింది కాబట్టి దాని గురించి కూడా ఒక అష్యూరెన్స్ తీసుకుని ఇటు ఎన్డీఏలోకి జేడీయూని ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇండియా కూటమి బలహీనపడడం, ఒక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అడిషనల్ యాడ్ అవ్వడం, అలాగే ఇటు ఎన్డీఏ బలం పెరగడం, సో ఒకేసారి బీహార్ రాజకీయ పరిణామాలు ఇన్ని అంశాలపైన ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఇటు బీజేపీకి ముఖ్యంగా తన గూట్ నుంచి వెళ్ళిపోయిన వారంతా కూడా మళ్ళీ తమ వైపు తిరిగి చూసే విధంగా కూడా ఈ పరిణామాలు దోహదపడే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా చాలా తక్కువ సమయంలోనే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలా తక్కువ సమయంలోనే కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జాతీయ స్థాయిలో నితీష్ కుమార్ ఎవరైతే ఇండియా కూటమికి ఆద్యుడిగా ఉన్నాడో అతనే ఇప్పుడు ఇండియా కూటమి నుంచి వైదొలుగుతూ ఎన్డీఏలోకి రావడం, అలాగే బీహార్లో ప్రభుత్వాన్ని మార్చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అనేది చూపించబోతున్నాయి. సో ప్రస్తుతం ఆయన రాజీనామా పత్రాన్ని అయితే గవర్నర్కి అందించారు. మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. ఓకే గోపి, బీజేపీతో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇండియా కూటమి వైపు చూడటం, కూటమిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈసారి బీజేపీతో జతకట్టేందుకు నితీష్ సిద్ధమవటం, మొత్తం మీద సీఎం పదవిని మాత్రం ఆయన కాపాడుకోవడంలో సఫలీకృతం అయ్యే దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పాలి.